భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ మన దేశ వైమానిక దళ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేక్ ఆఫ్ ల్యాండింగ్ కోసం సాధన చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై సుమారు 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్క్రిప్ట్ పై ల్యాండ్ అండ్ గో డ్రిల్ నిర్వహించాయి. రన్వేకు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు పనిచేస్తుందనే అంశాన్ని గంగా ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఇది దేశ రక్షణ సంసిద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయని సూచిస్తోంది. యుద్ధ విమానాల పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కూడా ల్యాండింగ్లను సులభతరం చేసే ప్రత్యేక సామర్థ్యంతో ఈ ఎక్స్ప్రెస్ వే స్ట్రెచ్ ను నిర్మించారు. దీంతో ఈ ఎక్స్ప్రెస్ వే దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ స్క్రిప్ట్ గా నిలిచింది. ఇది వరకు లక్నో ఆగ్రా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలలో కూడా ఇలాంటి అత్యవసర ల్యాండింగ్ డ్రిల్లు నిర్వహించారు. కానీ అవి పగటిపూట మాత్రమే పనిచేశారు. పగటిపూట సాధారణ వేళల్లో పరీక్షలు జరుగుతుండగా రాత్రి సమయంలో మాత్రం 7 నుండి 10 గంటల మధ్య నిర్వహిస్తారు. ట్రయల్స్ నిర్వహించిన వాటిలో రఫేల్ SU-30, MKI, మిరాజ్ 2000, MiG-29, జాగ్వార్ C-130J, సూపర్ హెర్క్యూస్ లను AN-32, Mi-17, V-5 హెలికాప్టర్లతో సహా అనేక రకాల IAF విమానాలు ఉన్నాయి.